జగన్మోహన్ రెడ్డి గారు వేంపల్లిలోని నందేశ్వర ఆలయాన్ని విగ్రహ ప్రతిష్టకి ఆయన వెళ్ళారు. సరే, ఆయన వెళ్ళినందుకు ఎవరు పెద్దగా ఏమనుకోవట్లేదు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన బొమ్మ పెట్టి ఆయన యజ్ఞం చేస్తున్న వీడియోకి ఈ సాగు పెట్టారు. రజికుల తిలక రారా నిన్నెత్తి ముద్దులా అనేది ఒకటి అన్న చూస్తే అసలు అంటే అన్న ఒక అచ్చమైనటువంటి హిందూ అనేటువంటి కలరింగ్ ఇచ్చారు. అరే, నాకు అర్థం కాంది, మీరు జగన్మోహన్ రెడ్డి వేవలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రేమలో పడిపోయి యజ్ఞ యాగాదులు ఎలా నిర్వహిస్తారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీకు పోయింది. నిజంగా చాలా బాధేసినట్టు అంశం. ఇప్పుడు ఆయనకి ఏంటి, ఆయన ఓటు బ్యాంకింగ్ కోసం హిందూ రాజకీయాలు చేస్తున్నాడు. 2019లో స్వామి సరస్వతానంద స్వామి ఆయన్ని వాగులో ముంచితే 151 సీట్లు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రం మునిగిపోయింది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆలయాల మీద దాడులు, రథాలు తగలబట్టాలు, అనేకమైనటువంటి చరిత్రలు ఆంధ్రప్రదేశ్లో పునరావృతమైనవి. ఇక అటు తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ మొన్నటిదాకా అయితే వాస్తవంగా అది కల్తీ వ్యవహారంగానే ఉండిపోయింది. సిట్టు దర్యాప్తులో కూడా క్లియర్ చేసింది. అయితే పడవంటాడే మొత్తం ఇడిసిన నా బట్టకి కడ్రాయి మొట్టుకో పెద్ద లెక్క, అది కూడా ఇప్పుకోవటం అన్నట్టు మొత్తం ఎలాగో మునిగిపోయాం కదా, మనం ఎట్టా బురద చల్లుకున్నాం, మిగతా వాళ్ళ మీద కూడా బురద చల్లాలని అదొక కాంట్రవర్సీ నడుపుతున్నాడు. ఏదేదో తీగలాగి కొండందువి ఎలక తోకను కూడా పట్టుకోలేనటువంటి ఒక కథనాలు అల్లేసి మీడియా ముందు తీసుకొచ్చి రోజుకొకరి చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. సరే, ఇంకా అది పక్కన పెట్టేస్తే తాజాగా అన్న ఈరోజు మళ్ళీ ఆలయ నిర్మాణాన్ని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళి ఆయన యజ్ఞం చేశాడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యజ్ఞం చేయించినటువంటి పంతులని బండా బూతులు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, చూడండి. చూసారా, యజ్ఞం ఎవరు నిర్వహిస్తారండి? మీరు అసలు వేద పండితులు అయ్యండి, యజ్ఞాన్ని ఎవరు నిర్వహిస్తారు? యజ్ఞం అసలు ఎలా నిర్వహిస్తారో తెలుసా? యజ్ఞం నిర్వహించేది భార్యాభర్తలు సతీ సమేతంగా యజ్ఞం నిర్వహించాలి. మీకు చిన్న విషయం చెప్తా. శ్రీరాముడు సీతాదేవి గారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అప్పట్లో శ్రీరాముడు ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది. ఆ యజ్ఞం చేయాల్సి వస్తే సీతాదేవి గారి యొక్క బంగారపు విగ్రహాన్ని తయారు చేసి ఆయన పక్కన, అప్పుడు ఇంట్లో చాలామంది చెప్పేశారు, మీరు ఎలాగో రాజుగారికి వివాహాలకి లెక్కలేదు, ఎన్నైనా చేసుకోవచ్చు, అది క్షత్రియ ధర్మం అది. కానీ శ్రీరాముడు నాకు ఏకప్రతినివత్తిని, నేను ఒకే భార్యని, ఒకే మాట ఒకే భార్య, కాబట్టి నేను ఇంకొక భార్యని కానీ ఇంకొక స్త్రీ వైపు కానీ కన్నెత్తి చూడను అని అన్నాడు. దీనికి అతి పెద్ద సమస్య వచ్చిందని అప్పట్లో వేద పండితులంతా కూడా ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారే అంటే బంగారు వర్ణంతో ఉన్నటువంటి సీతాదేవి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని యాపాదులు పక్కన ఆయన నిర్వహించే కార్యక్రమాల అక్కడ ఆయనతో పాటు ఆమె అంటే సీతాదేవి అక్కడ ఉన్నట్టు అలా బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇక్కడ సీతాదేవి గారు అపనిందల పాలయ్యి ఆమెని అరణ్యవాసానికి వదిలేయమని శ్రీరాముడు చెప్పాడు. మరి చెప్పిన తర్వాత ఆయన ఒకే మాట ఒకే భార్య అనే సిద్ధాంతంతో ఉన్నాడు కాబట్టే ఆయన ఇంకొక భార్యని వివాహం ఆడలేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇప్పుడేమో అంత దూర ఎడబాట్లు ఎసులుబాట్లు ఏం లేవు. ఇద్దరు కలిసి యలంకా ప్యాలెస్లోనో లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్లోనో వాళ్ళు చక్కగా ఉన్నారు. సతీ సమేతం చేసేదాన్ని యజ్ఞం అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, యజ్ఞం చేసేటప్పుడు ఒంటి మీద ఇటువంటి చొక్కా ఉండకూడదు. ఏదైతే యజ్ఞోపతానికి వాడినటువంటి జంజాన్ని మాత్రమే ఆయన వేసుకొని యజ్ఞం చేయాలి. ఈ రెండూ లేకుండా ఆయన నిండు పట్టు వస్త్రాలు ధరించి చిక్కటి చిరునవ్వునంతా ముఖం మీద ఒక ప్రతిమ పెడితే ఆయన యజ్ఞం చేస్తున్నాడని చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. పండితులు ఎందుకు అంటే డబ్బున్నోళ్ళు ఉంటే మీరు మార్చేస్తారా రూల్స్? ఏంటి అది మీ సిస్టమా? అసలు ఆయన ఆ విధంగా చేయనంటే వదిలేసేయండి, ఇంకొకసారి చేయించండి. ఎందుకు మీరు నిర్వహిస్తున్నారు అట్లాగా? అయిపోయింది, తీసేయండి, అది అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. సరే, ఎట్లాగట్లా తగలబెట్టారు, ముందు తీసుకెళ్లారు. తర్వాత ఆయన్ని తీర్థం తీసుకుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తీర్థం తీసుకునే వీడియో తీస్తాను, చూడండి. చూసారు కదా తీర్థం ఎలా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమైతే దేవాలయాలకు వెళ్తే
మామూలుగా మేమైతే స్వామివారి తీర్థం ఇలా పోస్తే ఇలా కళ్ళకద్దుకొని ఇలా తాగి ఇలా పైకి అంటాం. నువ్వేందయ్యా స్వామి ఇలా పోస్తున్నావు తుడుస్తున్నావు? ఎవరు అడిగారు స్వామి? మేము అడిగినమా? మాకేమన్నా నువ్వు హిందువుగా మారని మేమేమైనా అడిగామా? ఎందుకు స్వామి నీకు రాని మతాన్ని వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకుంటావు? అసలు తీర్థం ఎలా తీసుకోవాలో తెలియదు, యజ్ఞం ఎలా చేయాలో తెలియదు. నువ్వు తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని అని చెప్పి వాళ్ళు రధికులు తిలక రారా అని చెప్పి నీ ఫోటో పెట్టేసి ఆ సాంగ్ వేస్తే మేము ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు ఏం చేసుకోవాలి? అధికారంలో ఉన్నప్పుడేమో గుళ్ళను ధ్వంసం చేసావు, రథాలను తగలబెట్టావు. ఇవాళ నువ్వు అధికారం రావడానికి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నిన్ను ఎవరు అడిగారు? నిన్ను ఎవరో ఒకరు మాట్లాడారు. అసలు నిన్ను కన్వర్టెడ్ అయినటువంటి వ్యక్తిని ఎవరు చూడట్లా. నీకు నువ్వే అమ్మో నాకు ఓట్లు పడవేమోనని భయంతో జనాలకి ఇంట్రెస్ట్ లేని విషయాన్ని లేపి తన్నించుకున్నట్టు చూపిస్తున్నావు, అంతే ఎక్స్పోజ్ చేస్తున్నావు. అన్న తీర్థం అలా తీసుకోరన్నా. ఆ ముందు ఆ పంతులు చెప్పండి. తీర్థం తీసుకోకుండా యజ్ఞంలో ఎవరైనా కూర్చుంటారా? తీర్థం తీసుకోకుండా యజ్ఞాన్ని నిర్వహించడం కూడా అపచారం తెలుసా? ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అని అంటే భార్యాభర్తలు సమేతంగా రావాలి. ఇది ఎక్కడ ధర్మం రా నాయన, ఇది ఎక్కడ సోద్యం రా నాయన? ఆయన ఒక్కడిని తీసుకొచ్చి ఇప్పుడు నేనేమంటున్నానంటే అవినాష్ రెడ్డి గారు సతీమణి గారి చేత యజ్ఞం చేయించండి, విగ్రహ ప్రతిష్ఠ చేయించండి. మీరు లాస్ట్లో 5 to 10 minutes వచ్చి అలా షో చేసేయండి. ఏమవుతుంది? తప్పేం లేదు కదా, అదేం తప్పు పట్టేది ఏం కాదు కదా. ఎందుకు ఇప్పుడు ఆ మతాన్ని ఆ ధర్మాన్ని అగౌరవపరిచే విధంగా చేయటం ఎంత దారుణమైనటువంటి విషయం. ఇంకో విషయం, నేను మామూలుగా యజ్ఞాలు ఎక్కడైనా చూస్తే వ్యాపన్నోళ్ళు అంటే పంతులు గారు మన చేతిలో పూలిస్తే మనం యజ్ఞంలో వేస్తాం, లేదంటే మన చేతిలో ప్లేట్ పెట్టేసి పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మనం యజ్ఞంలో సమర్పిస్తుంటాం. కానీ మా అన్న ఇప్పుడు చూడండి, ఒక వీడియో చూశాను. మహాగణాధిపతయ ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపన్నోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతులు గారు మీరా లేకపోతే ఆయన? నాకు అర్థం కావట్లా. ఏంటి అసలు? నాకు చాలా విచిత్రంగా యాక్ట్ చేస్తారు. నేను అడుగుతుంది ఏంటంటే దేనికి స్వామి? మనకు రాని దాన్ని నేర్చుకోవడం దేనికి? సరే ఏదో చేస్తే గుట్టుగా చేసుకోక మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో ఎలివేషన్స్ వేసి ప్రత్యర్థి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి అందులో నీలో ఉన్న బొక్కలన్నీ బయట పెట్టి ఇలా వీడియో మాట్లాడించేలా చేయటం ఎందుకు అవసరమా మనకి? నువ్వు ఈరోజు ఇలా చేస్తుంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి హిందూ అనేటువంటి విధంగా కన్సిడర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఇంకో మతాన్ని స్వీకరించవచ్చు, దాంతో అనుసరించవచ్చు, దాన్ని తప్పు పట్టట్లా. కానీ ఏదో మీరు ఈ మతం మేము అనిపించుకోవటం కోసం మీరు చేస్తున్నారు చూసారు, అది తప్పు. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు నిజంగా చెప్తున్నా, ఏందన్నది ఏంది ఆ యజ్ఞం నిర్వహించడం ఏంటి? అసలు హోమగుండంలో పూలేయటానికి కూడా నీకు వచ్చిన బాధ ఏందన్న నాకు అర్థం కావట్లా. హోమగుండంలో పూలేయటానికి పంతులు గారి చేత ఇప్పించడం ఏంటి నాకు అర్థం కావట్లా. అంత నడుము వంగకపోతే, అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకని నన్ను పాల్గొనటం? అసలు ముందు పంతులను అడగాలి, ఏందయ్యా మీరు ఏం నిర్వహిస్తున్నారు? ఇంతేనా మీరు నిర్వహించేది? మామూలు వాళ్ళకైతే మీరు మా చేత సమస్త పనులు చేపిస్తారు. ఎందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి నామధేయస్య, భారతీరెడ్డి నామధేయస్య, గోత్రం తెలియదు, గోత్రం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గోత్రం ఏంటో తెలియదు. ఆ గోత్రం తెలియకనే కదా ఇలా జనాలంతా కొట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ గోత్రం బయట పెట్టాడు అనుకోండి, అది ఏంటి అనేది మొత్తం బయటకు వచ్చేసింది. కాబట్టి ఆ గోత్రం గురించి బయట పెట్టాడు. ఆయన అక్కడికి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేస్తా ఆయన ఏమంటున్నాడు? సీఎం అవ్వాలంట, దేశ రాజకీయాలని చక్రం తిప్పాలంట. నువ్వు వెళ్ళిందేమో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వు మాట్లాడే మాటలేంది? అసలు ఏమైనా సంబంధం ఉందా? సో మొత్తం మీద నిన్న అన్నగారి పూజా కార్యక్రమం మాత్రం అసలు మామూలుగా కాదు. నా భూతో నా భవిష్యత్తు ఇంతవరకు ఏ హిందువులు కూడా ఈ రకంగా చేయలేదు. అంత అద్భుతంగా చేశాడు మన ఎందుకులే నేను అనలే, మన మాజీ ముఖ్యమంత్రి గారు.